మహిళలకు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఆదరణ పెరిగింది, మహిళలందరూ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఇలాంటి కొన్ని గేమ్స్ ఆడడం మొదలుపెట్టింది ప్రతిపక్ష పార్టీ. కానీ ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది. మహిళలకి గత ప్రభుత్వం ఎలాంటి స్థానం కల్పించింది అన్నది ఎవరు ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ సొంత గౌరవ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి అయిన వాళ్ళ కూతురు కవితమ్మ, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారి చెల్లెలు కవితమ్మని ఈరోజు బయటికి వచ్చి సమాజానికి చెప్తుంది. అంటే మా పార్టీలో ఆడపిల్లలకి ఎక్కడా సమాన్యాయం చేయలేదు, నేనే ఇబ్బందులు పడ్డా, నేనే బయటికి వచ్చినా అని చెప్తుంటే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మా మహిళా సోదరులందరూ నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే సొంత చెల్లెలకే న్యాయం చేయని వాళ్ళు బయట ఆడపిల్లలకి ఏం న్యాయం చేస్తారో మనం గమనించాలి. సో నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా సైమంటేనియస్గా రెండు కూడా ముందుకు తీసుకెళ్తుంది ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మేనిఫెస్టోలో చాలా అంటే అభివృద్ధి కార్యక్రమం ఆ రోజు పెట్టుకున్నాము. అందులో కొన్ని జరిగింటే, కొన్ని జరగకునింటే, కానీ ఆ జరగనివి కూడా ఖచ్చితంగా రాబోయే 3 సంవత్సరాలలో పూర్తి చేస్తాము. ఆ కమిట్మెంట్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఉంది. అయితే ఈ తిరకాసులో మీరు ఆలోచించాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే, 2 సంవత్సరాల ముందు రాహుల్ గాంధీ గారు ఎక్కిన ఆటో మష్రత్ అలీ గారిది అని చెప్పిండ్రు. మరి అదే ఆటో డ్రైవర్ని లేదా అదే ఆటోని మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఈరోజు ఐటీ శాఖ మంత్రి, మాజీ ఐటీ శాఖ మంత్రి ఎందుకు ఎక్కిండ్రు అన్నది మనం గమనించాల్సిన అవసరం. హైదరాబాద్లో చాలామంది ఆటో డ్రైవర్లు ఉన్నారు, చాలా ఆటోలు ఉన్నాయి. మరి వెతికి మళ్ళీ మష్రత్ అలీ గారిని ఎందుకు తీసుకొచ్చిండ్రో, మరి ఆటో డ్రైవర్ల మీద వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది అన్నది గత ప్రభుత్వం చూపించింది, ఆటో డ్రైవర్లకు కూడా తెలుసు. కానీ ఈ గేమ్ ఏంటన్నది ప్రజలకు అందరూ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎవ్వరు కూడా అమాయకులు లేరు, చాలా తెలివైన వాళ్ళు మా ప్రజలు. ఎవరి నుంచి మనకు ఆదరణ వస్తుంది అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి ఏ పార్టీ అయితే వాళ్ళకి న్యాయం చేస్తుంది అనేది చూస్తున్నాం. ఎందుకంటే మొన్నటికి మొన్న మన బీసీ కులగణన కూడా చూసినాం. ప్రజలకి అంటే బీసీలకి న్యాయం చేయాలి, బీసీలకి సామాజిక న్యాయం చేస్తూ వాళ్ళకి అన్ని రంగాలలో ముందుకు తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అంతా నిర్ణయించి మనకి బీసీ కులగణన చేసింది. ఇవన్నీ చూస్తున్న ప్రజలకి, సామాన్య ప్రజలకి అర్థమవుతుంది. సో దీని గురించి మీరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, ప్రజల్ని ఎంత మభ్యపెట్టినా, మాయ చేసినా ప్రజలు చాలా చైతన్యవంతులు. జూబ్లీ హిల్స్లో ఉన్న కేవలం మా పాలమూరు బిడ్డలే 65,000 జనాభా అక్కడ ఉంది. సో అందరు గమనిస్తున్నారు. ఇవన్నీ మీకు దీనికి సరైన సమాధానం జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మా తమ్ముడు నవీన్ యాదవ్ గారిని మంచి మెజార్టీతో గెలిపించి ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన అన్యాయం ఏంటనేది వాళ్ళే బయట పెడతారు. సో మా ప్రజలే మీకు సరైన తీర్పిస్తారు. మీరు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని నాటకాలన్నా ప్రజలు మాత్రం మోసపోయే ఆలోచనలో ఇంకా లేరు అని తెలియజేసుకుంటూ, రాబోయే జూబ్లీ ఎలక్షన్లో నవీన్ యాదవ్ గారు మంచి మెజార్టీతో గెలబోతున్నారని మరొకసారి తెలియజేస్తారు.